జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు. న్యాయానికి ప్రతీకగా భావించే శనిదేవుడు ఇచ్చే ఫలితాలు కఠినంగా ఉన్నా అవి శాశ్వతమని జ్యోతిష్యులు చెప్తున్నారు. సాధారణంగా ఏలినాటి శని అనగానే చాలా మందిలో భయం మొదలవుతుంది. కానీ 2026 సంవత్సరంలో శని సంచారం మాత్రం కొన్ని రాసుల జీవితాలలో ఊహించని మలుపులు తిప్పబోతుంది. 2026లో సింహ, ధనస్సు రాసుల వారు ఏలినాటి శని ప్రభావంలోకి రానున్నారు. అంటే శని నీడ ఈ రెండు రాశులపై ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఏర్పడుతున్న అరుదైన గ్రహ సంయోగాలు ఈ ఏలినాటి శని ప్రభావాన్ని చాలా వరకు తగ్గించడమే కాకుండా శుభ ఫలితాల వైపు మళ్లించనున్నాయి. దీనికి ప్రధాన కారణం శనిదేవుడు తన సొంత రాశి అయిన మకరంలో సంచరించడమే. మకర రాశిలో శనితో పాటు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఒకేసారి సంచారం చేయడం వల్ల జ్యోతిష శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఒకే రాశిలో 5 గ్రహాల సంగమం చాలా అరుదైనది. దీనివల్ల 5 మహా రాజయోగాలు ఒకేసారి కార్యరూపం దాలుస్తున్నాయి. ఈ సంయోగంలో సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని, బుధుడు, శుక్రుడు కలిసి లక్ష్మీనారాయణ రాజయోగాన్ని, శుక్రుడు, సూర్యుడు కలిసి శుక్ర ఆదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. అలాగే కుజుడికి ప్రభావంతో రాచక రాజయోగం, సూర్యుడు కుజుడి కలయిక వల్ల మంగళాదిత్య రాజయోగం కూడా సిద్ధిస్తుంది. ఈ పంచ రాజయోగాల ప్రభావం వల్ల సింహ, ధనస్సు రాశి వారికి ఏలినాటి శని ఇచ్చే కష్టాలు గణనీయంగా తగ్గుతాయని జ్యోతిష నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల్లో స్థిరత్వం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, జీవితంలో కీలక అవకాశాలు అందిపుచ్చుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే 2026లో ఏలినాటి శని ఉందని భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిషులు చెప్తున్నారు. శని శిక్షించేవాడు మాత్రమే కాదు, క్రమశిక్షణతో ముందుకు సాగే వారికి అపారమైన ఫలితాలు ఇచ్చే దేవుడన్న విషయాన్ని ఈ గ్రహ సంచారం మరోసారి రుజువు చేయబోతుంది.